ఈరోజు వేములవాడ నియోజకవర్గం రూరల్ మండలంలోని మల్లారం వద్ద అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ దగ్గర నుంచి గోడను మరి కాంగ్రెస్ నాయకులు మరి ఇసుక మాఫియా వాళ్ళు ఈరోజు ఆ యొక్క చెక్ డ్యామ్ని జేసీబీతో కూల్చడం జరిగింది. మరి గతంలో మంత్రి దగ్గర సోమనపల్లి కావచ్చు, అదేవిధంగా మరి జమ్మికుంట వద్ద గుంపుల తంపుల గ్రామాల మధ్య చెక్ డ్యామ్ను బాంబులు పెట్టి పేర్చడం జరిగింది. మరి గతంలో కేసీఆర్ గారు మరి రైతాంగం బాగుండాలని చెప్పి మరి రాజ్యంలో నీళ్ళ కొరత ఉండద్దని చెప్పి కాకతీయ చెరువులను గొలుసుకట్టు చెరువులను బాగు చేసి చెరువులని నింపడం జరిగింది. అదేవిధంగా మరి ప్రాజెక్టులు నిర్మించి నీళ్లను తరలించడం జరిగింది. అదేవిధంగా చెక్ డ్యాములు కూడా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించి భూగర్భ జలాలు పెరిగి రైతులకు నీళ్ళ కష్టాలు రావద్దని చెప్పి కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడిదక్కడ చెక్ డ్యాములు పేర్చుకుంటూ వారికి అధికారులు కూడా వంత పాడుకుంటూ మరి యొక్క ఇసుకను తరలించుకుంటూ వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం మరి వీరి కోసమైనా వచ్చిందని చెప్పి ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు. మరి రైతాంగాన్ని వారి యొక్క బావులు చూడాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే మరి ఇసుక కోసం బరిదేగించి బాంబులు పెట్టి జేసీబీలు పెట్టి ఈ యొక్క చెక్ డ్యామ్ను కూల్చడం బాధాకరం. వెంటనే ఈ అధికారులు ఏదైతే చెక్ డ్యామ్ను కూల్చడం జరిగిందో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మాది మల్లారం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. గత కొద్ది కాలంగా అక్రమ రవాణా ఇక్కడ జరుగుతుంది. దాని పరంగా ఏం చేసిరంటే ఇక్కడ చెక్ డ్యామ్ కూలగొట్టి మరీ ఇక్కడ దారులు ఏర్పాటు చేసిరు. ఇక్కడ ఈ రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నా అంటే అధికారుల దాకా ఎందుకు తీసుకెళ్ళిందంటే ఇక్కడ గత 35 సంవత్సరాల నుంచి నాన్న వర్క్ చేస్తారు గేట్ కీపర్ లాగా. దీని గురించి చర్య ఎవరికి చెప్పాలి, ఇరిగేషన్ వాళ్ళకి డిపెండ్ చేసినాం, ఎంఆర్ఓ గారికి చెప్పినాం. దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులందరినీ కోరుకుంటున్నాం. కూలగొట్టిన వ్యక్తులు కూడా సాయంత్రం టైంలో చేసిరట. మేము ఇక్కడ లేము, వాళ్ళు ఎవరు చేసిరో తెలియదు. అంటే ఇసుక తీసుకుపోవడానికేనా? ఇసుక మెయిన్ బేసిక్ ఏంటంటే ఇసుక ట్రాక్టర్ పట్టే మందమే చేసిర్రు. అక్కడ డంపింగ్ మట్టి ఉంటే కూడా ఆ మట్టి కూడా తీసి ఆ మట్టితో చేసి ఇక్కడ చెక్ డ్యామ్ కూలగొట్టి దారి తయారు చేసిర్రు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.